రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. నేపాల్లో ఉన్నటువంటి హిందువు ఇప్పుడు ఆగ్రహ జ్వాలలతో రగిలిపోతున్నాడు. మొత్తము మధేసి ప్రాంతంలోను తరాయి ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులు ఈరోజు చేతికందినటువంటి ఆయుధాలు తీసుకుని వీధుల్లోకి వస్తున్నారు. కనీసం 6 జిల్లాల్లో ఇప్పటికీ కర్ఫ్యూ ఉంది. ఈ కర్ఫ్యూ దేవాన్గంజ్, సాన్సురి, సిరాహా, సప్తారి, ధనుష ఇటువంటి అనేక జిల్లాల్లో ప్రతి గ్రామంలో కూడాను కర్ఫ్యూ ఉంది. సైన్యాన్ని రంగంలోకి దింపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తం మీద నేపాల్ అట్టుడుగుతోంది. కారణం ఏంటంటే నేపాల్లో ఇప్పుడు ఉన్నటువంటి ముస్లింలలో అత్యధికులు ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యా ప్రాంతాల అరకాన్, బర్మాలోని అరకాన్, రఖైన్ స్టేట్ నుంచి వలస వెళ్ళినటువంటి వాళ్ళు. వీళ్లకు మతతత్వము, మత ఉద్రిక్తతలు, బెదిరింపులు, భయపెట్టడాలు, దాడులు తప్ప వేరే భాష తెలియదు. అయితే నేపాల్లో ఉన్నటువంటి హిందువులు మన నెహ్రూ, గాంధీ మార్క్ సెక్యులరిజం ఉగ్గుపాలతో తిన్నవాళ్ళు, తాగిన వాళ్ళు కాదు. వాళ్ళకు గ్రైప్ వాటర్లో సెక్యులరిజం, మత సహనము, దెబ్బలు తిని సహించి ఊరుకోవాలి కానీ పోరాడకూడదు, ఇలాంటి పాఠాలు చెప్పలేదు. నిన్న మొన్నటి దాకా నేపాల్ హిందూ రాజ్యంగా ఉన్నది కాబట్టి నేపాల్లో ప్రజలకి తమ మతాన్ని, ధర్మాన్ని ఎవరైనా అవమానిస్తే సహించి ఊరుకోవడం భారతదేశంలోని హిందువులాగా అలవాట్లేదు. ఇటీవలి కాలంలో నేపాల్లో కావడి యాత్ర తీసుకువెళ్తుంటారు. దేవాన్గంజ్ అనేటటువంటి గ్రామంలో కావడి యాత్రకు బయలుదేరి వెళ్తుంటే, కావడి యాత్ర అంటే దగ్గర ఉన్నటువంటి పవిత్ర నది నుంచి నీళ్లు తీసుకొచ్చి ఊర్లో ఉండేటటువంటి శివలింగానికి అభిషేకం చేయటం, చాలా పవిత్రంగా దీన్ని నిర్వహిస్తారు. దీన్ని నిర్వహించేటటువంటి క్రమంలో డీజే పెట్టినందుకు కొందరికి పాపం మతం కాస్త పూర్తిగా మన్ను మశానం అయిపోయిన భావన కలిగింది. వాళ్ళు అడ్డు చెప్పారు. యూపీలోనో బీహార్లోనో యోగి రావడానికి ముందు ఈ రకంగా అడ్డు చెప్తే నడిచి ఉండేదేమో కానీ నేపాల్లో వాళ్ళకి డీజేలను ఆపటము, మా మతానికి ఇది అడ్డంకి, ఈ భాష వాళ్ళకి తెలియదు. అయితే ఈ ఆపినటువంటి వాళ్ళు ఆగకుండా, అక్కడతో ఆగకుండా దాడులు చేశారు. ఈ దాడిలో కనీసం 3 చనిపోయారు. అన్అఫీషియల్గా 6 పేర్లు వస్తున్నాయి, కానీ అఫీషియల్గా 3 పేర్లు ఓంప్రకాష్ మెహతా, గణేష్ యాదవ్, జయప్రకాష్ మెహతా అనేటటువంటి 3, వీళ్ళందరూ కూడా దేవాన్గంజ్. దీనితోటి ఒక్కసారిగా హిందూ సమాజంలో ప్రతిక్రియ వచ్చింది. చేతికందిన ఆయుధాన్ని తీసుకుని ముస్లిం గ్రామాల మీద పడి దాడి చేయటం మొదలుపెట్టారు. దీనిని వీళ్ళని ఆపేందుకు పోలీస్ టీములు వస్తే పోలీస్ టీమ్స్ని కూడా వీళ్ళు యాంబుష్ చేశారు. 2 పోలీస్ దళాలని యాంబుష్ చేసి చిట్ట చివరికి పోలీసులు కాల్పులు జరపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాల్పులలో కొందరు గాయపడ్డారు. దీంతో అల్లర్లు మొత్తము తరాయి ప్రాంతం అంతా కూడా వ్యాపించింది. తరాయి ప్రాంతం అంటే వాస్తవానికి మన యూపీ, బీహార్, ఉత్తరాఖండ్, నేపాల్ కలిసే చోట ఉన్నటువంటి ప్రాంతాన్ని తరాయి అంటారు. నేపాల్ జాగ్రఫీ చాలా విచిత్రంగా ఉంటుంది. పైభాగం అంతా కూడా హిమాలయపు కొండలు, చాలా ఎత్తైన కొండలు, చాలా కఠినమైనటువంటి కనుమలు ఉంటుంది, జనాభా తక్కువ ఉంటుంది. మధ్య భాగం కాఠ్మండు, మిగతా అంతా ఉన్నటువంటి ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో జనాభా ఎక్కువగా ఉంటుంది. క్రింద భాగానికి వచ్చేటప్పటికి పూర్తి తరాయి అంటే మైదాన ప్రాంతం వస్తుంది. ఈ తరాయి మైదాన ప్రాంతం లో ఎక్కువగా ఈ బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి వాళ్ళు, అదేవిధంగా యూపీ, బీహార్ నుంచి వలస వెళ్ళినటువంటి నేపాలీలు ఉన్నారు. నేపాల్ హిందూ రాష్ట్రంగా ఉన్న సమయంలో కూడా దిల్షాద్ బేగ్ అనేటటువంటి ఎంపీ ఈ తరాయి ప్రాంతం నుంచి ఎన్నికవుతూ వస్తూ ఉండేవాడు. స్మగ్లింగ్లు, ఐఎస్ఐ కార్యకలాపాల్లో ఆయన పేరు చాలాసార్లు వినిపించింది కూడా. అయితే ఈసారి ఏదైతే ప్రతిక్రియ వచ్చిందో ఈ ప్రతిక్రియను వాళ్ళు ఊహించలేదు. చాలా భయంకరమైనటువంటి దాడి జరుగుతోంది. మాకు అసలు మా హిందూ రాష్ట్రం కావాలి అని చెప్పి నేపాలీ ప్రజలు ఈరోజు రోడ్డెక్కుతున్నారు. ఇది అనూహ్యమైనటువంటి పరిణామం. ఎందుకంటే ఇంత మటుకు నేపాలీలు మాకు రాజరికం కావాలి, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ అనే పార్టీ ఉంది, మాకు రాజరికం కావాలని చెప్పి ఉద్యమం చేస్తుంది, కొన్ని సీట్లను కూడా గెలిచింది. కానీ మాకు మా దేశాన్ని మళ్ళీ హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి, హిందూ దేశంగా ప్రకటించాలి, హిందూ ధర్మానికి పెద్దపీట వేయాలి అన్నటువంటి డిమాండ్
నేపాల్లో కమ్యూనిస్టులు వచ్చిన తర్వాత వినపడటం ఇది మొట్టమొదటిసారి. అంతేకాకుండా యువకులు జెన్ జీ అని ఎవరినైతే అంటారో వాళ్ళందరూ కర్రలు, కత్తులు, కటార్లు, నేపాలీలకి ఖుక్రీలు అనేటటువంటి వంపు తిరిగినటువంటి కత్తులు వెంట తీసుకుని తిరగడం బాగా అలవాటు. కాబట్టి వీళ్ళు దాడులు చేయటము, ఈ దాడులతో చాలా గ్రామాల నుంచి బంగ్లాదేశీ రోహింగ్యాలు పారిపోయి పలాయనం చిత్తగించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తమాషా ఏంటంటే ఈ తరహా తిరుగుబాటుని నేపాల్ ప్రభుత్వం ఊహించలేదు. ముఖ్యంగా నేపాల్లో బాలేన్ షా ప్రభుత్వం వచ్చినప్పుడు అందరూ కూడాను పూర్తి మెజారిటీతో వచ్చింది, అస్థిర రాజకీయాలకు స్వస్తి పలికింది, ఇక సుస్థిరమైనటువంటి పాలన ఇస్తుందని భావించారు. కానీ బాలేన్ షా అధికారం వచ్చిన తర్వాత ఆయన యొక్క అనుభవ రాహిత్యం అడుగడుగునా కనిపిస్తుంది. ఉదాహరణకి వచ్చి రాగానే ఆయన భారతదేశం నుంచి 100 రూపాయలకి కన్నా ఎక్కువ విలువైన వస్తువుని భారతదేశం నుంచి తీసుకొచ్చినట్టయితే 90 పైసల పన్ను విధించారు. దీనివల్ల చిన్న వ్యాపారులు, పేదలు చాలా పెద్ద ఎత్తున నష్టపోయారు. దాంతో చాలా పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చింది. ఈ తిరుగుబాటును తట్టుకోలేక చివరికి ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత ఆయన జెన్జీ మెప్పు పొందడం కోసం, అంటే ఎవరైతే కేపీ శర్మా ఓలీ, బాబురామ్ భట్రాయ్, ప్రచండ ఇట్లాంటి వాళ్ళని తరిమేసినటువంటి జెన్జీ ఉందో, ఈ జెన్జీకి ప్రతి గ్రామంలోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి పట్టణంలోనూ మానిటరింగ్ కమిటీస్ ఏర్పాటు చేశారు. అంటే వాళ్ళ చేతిలో అడ్డు అదుపు లేని అధికారం ఉంది, ఏమాత్రం బాధ్యత లేదు. వాళ్ళు ప్రతిదానికి విమర్శించటము, రోడ్డు ఎక్కడము, ధర్నాలు చేయటం, అంటే ప్రజలకు ఒక తరహా అనార్కీని నేర్పించేసేశాడు బాలేన్ షా. పర్యవసానంగా ఈ ప్రతి చిన్నదానికి వీళ్ళు రోడ్డు ఎక్కడము, హడావిడి చేయటము, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని తిరగదోడము, దీంతో పాలన దాదాపుగా లేనటువంటి పరిస్థితి. కాఠ్మండూలో ఇటీవల ఒక సంఘటన జరిగింది. ఒక స్విగ్గీ నడుపుకునేటటువంటి కుర్రవాడు వచ్చి రాంగ్ సైడ్లో పార్క్ చేసినందుకు అతని బండికి చలాన్ విధించారు. అతను ఏదో చెల్లించుకుంటాను, చలాన్ వద్దు అని చెప్పి బతిమలాడుకున్నాడు. ఎందుకంటే ఒకసారి చలాన్ కనుక పడితే తన స్విగ్గీ కాంట్రాక్ట్ పోతుంది అని చెప్పి అన్నారు. కానీ ఎంత చెప్పినా కూడా వినకపోయేటప్పుడు అతను సజీవ దహనం చేసుకున్నాడు. దీంతో నేపాల్లో చాలా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఇవన్నీ కూడాను వాస్తవానికి నేపాల్లో ప్రజలలో ఉన్నటువంటి అసంతృప్తి కానీ, ఆ దేశాన్ని పరిపాలించే విషయంలో ఉన్నటువంటి సవాళ్ళు కానీ, వీటి విషయంలో బాలేన్ షాకి ఎలాంటి అవగాహన లేదు అన్నది చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. బాలేన్ షా ఇంకా తమాషా ఏంటంటే, అసలు ఈ అల్లర్లు ప్రారంభం కాగానే నేపాల్లో హిందూ ముస్లిం గొడవలు ప్రారంభం కావడం, కావడి యాత్ర సందర్భంగా మొత్తం తరాయి ప్రాంతానికి గొడవలు శరవేగంగా విస్తరించినప్పుడు ఆయన పోలీస్ ఐజీపీ అయినటువంటి ధన్బహదూర్ కర్కీ, అదేవిధంగా ఆర్మ్డ్ పోలీస్ చీఫ్ అయినటువంటి నారాయణ్ దత్త పౌడెల్ వీళ్ళిద్దరితో సమావేశం చేశాడు. కానీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో, ఇంటెలిజెన్స్ చీఫ్ పేరు టికేంద్ర కార్కీ, ఈ టికేంద్ర కార్కీని పిలవలేదు. నిజానికి సమాచారం రావాల్సింది ఇంటెలిజెన్స్ నుంచి, అసలు అక్కడ ఏమిటి పరిస్థితి, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఇదంతా కూడా తెలియజేయవలసింది ఇంటెలిజెన్స్. కానీ ఆ ఇంటెలిజెన్స్ వర్గాన్ని పటిష్టపరచడం కానీ, వాళ్ళకి సిబ్బందిని ఇవ్వడం కానీ, వాళ్ళను బలోపేతం చేసే దిశగా వాళ్ళకి కావలసినటువంటి పరికరాలు, ఎక్విప్మెంట్ ఇప్పించడం కానీ ఇవేమీ చేయించలేదు. సమావేశానికి కూడా పిలవలేదు. కాబట్టి పోలీసులు కేవలము ఎలాంటి సమాచారం లేకుండా లా అండ్ ఆర్డర్ని ఎలాగా అదుపులోకి తీసుకుని రాగలరు? పర్యవసానంగా నేపాల్లో సమస్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. నిజానికి నేపాల్లో ఇంటెలిజెన్స్ శాఖని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. నేపాల్లో కమ్యూనిస్టుల పరిపాలన ప్రారంభమైనప్పటి నుంచి ఇంటెలిజెన్స్ని పక్కన పెట్టడం మొదలుపెట్టారు. నిజానికి మిగతా కమ్యూనిస్ట్ స్టేట్స్లో, కమ్యూనిస్ట్ ఏలుబడి ఉన్నటువంటి చోట్ల ఇంటెలిజెన్స్ పాత్ర చాలా బలంగా ఉంటుంది. వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు అనుమానం మీద చంపేసేస్తుంటారు. మావో ఆ రకంగా కోట్లాది మందిని చంపారు, స్టాలిన్ ఆ రకంగా కోట్లాది మందిని చంపాడు, ఈ పోల్పాట్ మన కంబోడియాలో ఆ రకమైన నరమేధం చేశారు. కానీ నేపాల్లో విచిత్రంగా ఇంటెలిజెన్స్ వర్గాల్ని పూర్తిగా పక్కన పెట్టారు.
పర్యవసానంగా ఇంటెలిజెన్స్ బలహీనపడింది. కాబట్టి ఈ తరహా గొడవలు జరగవచ్చు. హిందూ ముస్లిం టెన్షన్స్ గ్రామంలో ఉన్నాయి. ముఖ్యంగా జనక్పూర్లో ఒక చోట రామానంది చౌక్ అనే చోట కాషాయ జెండా ఎగరేసే విషయంలో వివాదం జరిగింది. అప్పటి నుంచి ఈ ప్రాంతం అంతా కూడా కాస్త ఉద్రిక్తంగా ఉంది. ఈ సమాచారం ఏది కూడా ప్రభుత్వానికి చేరలేదు. దాంతో బలేన్ షా కేవలము పై మాటలు చెప్పడము, ప్రజలని ఉద్దేశించి ప్రసంగించటాలు తప్ప యాక్చువల్గా చేయవలసినటువంటి పనిని చేయలేదు. కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో కావచ్చును, లేకపోతే నోయిడా అల్లర్ల విషయంలో కావచ్చును, కార్మికుల అల్లర్ల విషయం కావచ్చు. ఇటువంటి విషయాల్లో మోదీ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ని ఏ రకంగా ఉపయోగించుకుంది, ఏ రకంగా ఈ సమస్యని అధిగమించింది, ఏ రకంగా తమకున్న సమాచారం ఆధారంగా ధర్మేంద్ర ప్రధాన్ని ముందస్తుగా రాజీనామా చేయించడం ద్వారా ఈ మొత్తం ఉద్యమం యొక్క గాలిని తీసేసింది. ఈ తరహా ఇంటెలిజెన్స్ని సంపాదించే విషయంలో నేపాల్ పూర్తిగా విఫలమైంది. కాబట్టి నేపాల్లో ఉన్నటువంటి సర్వసాధారణ హిందువు యొక్క సెంటిమెంట్ని నేపాల్ ప్రభుత్వం గుర్తించాలి. బంగ్లాదేశీ రోహింగ్యాలు నేపాల్లో ఇష్టారాజ్యం చేయటాన్ని నియంత్రించాలి. అంతేకాకుండా హిందువుల ప్రాథమిక హక్కులకు యాత్రలు తీయటము, ఊరేగింపులు తీయటము, దీన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు వస్తే హిందువులు ప్రతిరోధం కనీసం ఆపడానికి ప్రయత్నిస్తే అది మతతత్వవాదంగా చూపించేటటువంటి ఒక సంస్కృతి, విచిత్రమైనటువంటి సంస్కృతి. అంటే కనీస హక్కులు కూడా హిందువులకి లేకుండా చేయటము, వీటన్నిటిని కూడా నియంత్రించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. బలేన్ షా నిజమైనటువంటి పరిపక్వమైనటువంటి నాయకత్వాన్ని ప్రదర్శించాలంటే ముందు ఇంటెలిజెన్స్ వ్యవస్థని పటిష్టం చేయాలి. రెండవది హిందూ సమాజపు నాయకులతో మాట్లాడాలి. అదేవిధంగా మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా కూర్చోబెట్టి మాట్లాడి సమస్యను పరిష్కరించి భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండేందుకు ఏం చేయాలి, వీటి గురించి ఆలోచించాలి. అంతేకాకుండా నేపాల్ ఏమి చెయ్యాలన్నా భారతదేశం మీద ఆధారపడకుండా చేయలేదు. కాబట్టి అవసరమైన విషయాల్లో భారత్ సహాయాన్ని కనుక నేపాల్ తీసుకోకపోతే చాలా సమస్యల్ని ఎదుర్కోవలసి ఉంటుంది. చాలా విషయాల్లో ఇంటెలిజెన్స్ కావచ్చును, అడ్మినిస్ట్రేషన్ కావచ్చును, లేకపోతే పోలీసింగ్ కావచ్చును, వీటిలో భారత్ సహకారము, వాణిజ్యం కావచ్చును, వీటిలో భారత్ సహకారం నేపాల్కి చాలా అవసరం. బలేన్ షా ఈ విషయంలో మొండిపట్టును వీడి పరిపక్వ నాయకత్వాన్ని ప్రదర్శించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. లేకపోతే దేశం వదిలి పారిపోయే రోజు దూరంలో లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.